హరే కృష్ణ. మహామంత్రాన్ని జపించేటప్పుడు మనస్సు మంత్రం మీద కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్నదా, ఇంకేమైనా ఆలోచన చేయాలా అని చాలామందికి మొదట్లో సందేహం ఉంటుంది. సాధన మొదలైనప్పుడు అంటే కొత్తగా జపం చేస్తున్న వారి యొక్క ప్రశ్న ఇలాగా ఉండవచ్చు: మహామంత్రం జపించేటప్పుడు మనస్సు మంత్రం మీద ఎలా కేంద్రీకరించాలి? మహామంత్రం జపం చేసేటప్పుడు పాటించాల్సిన సరళమైన పద్ధతి శ్రీల ప్రభుపాదుల వారు ఇదివరకే మనకు చెప్పారు. అదేమిటంటే, జపం చేస్తున్న సమయంలో వేరేది ఏది చేయడానికి ప్రయత్నం చేయకూడదు. కేవలం మంత్రాన్ని మాత్రమే వినాలి. అంటే జపం సమయంలో మనం పలికే మంత్రాన్ని వినడం తప్ప చేయాల్సింది ఇంకా ఏమీ లేదు. ఇది ప్రహ్లాద్ మహారాజు చెప్పిన నవవిధ భక్తిలో శ్రవణం మొదటిగా భక్తి చేసే పద్ధతి మరియు ఎంతో ముఖ్యమైనది. ఇతర పద్ధతుల కంటే చాలా సులభమైనది. అందరికీ అంటే సామాన్యులకి కూడా అందుబాటులో ఉన్న భక్తి ప్రక్రియ. కేవలం భగవంతుని మరియు భగవంతుని పేరుని అభేదంగా భావించి వినడం, ఇంకేదో తలుచుకోవడం, ఇంకేదో గుర్తుకు తెచ్చుకోవడం ఇవి కూడా ఏమీ అక్కర్లేదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అంటూ ఒకదాని తర్వాత ఒకటి నామాన్ని జపించాలి. మంత్రం పలకడం, మంత్రాన్ని వినడం, మంత్రం పలకడం, మంత్రం వినడం, ఇది తప్ప వేరే పద్ధతి లేదు. ఈ పద్ధతిని మహా ఆచార్యులు ఇచ్చారు కాబట్టి ఇది తప్పకుండా పనిచేసి తీరుతుంది. ఇది మనం చెయ్యాల్సింది. ఇందులో ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఇక్కడ మహామంత్రం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కలియుగంలో భగవంతుడు నామస్వరూపంలో ఉంటారు. నామి అంటే భగవంతుడు. అతని నామమునకు అతనికి తేడా లేదు. ఇవి రెండు అభిన్నం. భగవంతుని నామం ఉచ్చరించేటప్పుడు మనం నేరుగా భగవంతుణ్ణి సంబోధిస్తున్నాం కనుక మనం నామం పలుకుతున్న సమయం అంతా ఆ భగవంతుని నామం లేదా మహామంత్రం శ్రవణంపైనే ధ్యాస ఉండాలి. చైతన్య చరితామృతం మరియు పద్మపురాణంలో వివరించినట్లుగా నామ చింతామణే కృష్ణ చైతన్యారస విగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్తో అభిన్నత్వాన్నామనామినో. కృష్ణుడి యొక్క పవిత్ర నామము అతీంద్రియమైనది మరియు ఆనందకరమైనది. ఇది అన్ని ఆధ్యాత్మిక ఆనందాలను అందిస్తుంది. ఎందుకంటే కృష్ణుడే ఒక ఆనంద సాగరం. కృష్ణుని నామము సంపూర్ణము మరియు ఇది ఒక మధుర స్వరూపం. కృష్ణుని నామం కృష్ణుడి కంటే తక్కువ శక్తివంతమైనది కానే కాదు. కృష్ణుని పేరు భౌతిక గుణాలచే కలుషితం కానందున అది మాయతో ముడిపడే ప్రశ్నే లేదు. కృష్ణుని పేరు ఎల్లప్పుడూ విముక్తమైనది మరియు ఆధ్యాత్మికమైనది. భౌతిక ప్రకృతి నియమాల కంటే అతీతమైనది. అందుకే జపం చేస్తున్నప్పుడు హరినామమును వింటూ జపంను చేయాలి. హరే కృష్ణ.